ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 8 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. తలలో అంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మనసుల్ని, మన హృదయాలని ఒకసారి దేవుని వైపు ఎత్తుపట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇంతవరకు నాయన పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరచడానికి, ఘనపరచడానికి సహాయం చేశారు. ఇంతవరకు మీ సన్నిధి, మీ సహవాసం నాయన మేము అనుభవించడానికి సహాయం చేశారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ఆరాధన నిమిత్తం మా ప్రభువా మా ముందు ఉంచినటువంటి మీ లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఎటువంటి ఆరాధనను అంగీకరించేటువంటి దేవుడు అయి ఉన్నావో, ఎటువంటి ఆరాధనను త్రోసివేసేటువంటి దేవుడు అయి ఉన్నావో మరొకసారి మా గమనానికి తీసుకొని రానున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మీ చేత కోరబడేటువంటి ఆరాధన చేసి మా ప్రభువా, మీ చేత కోరబడేటువంటి హృదయస్థితి కలిగి మా ప్రభువా యోగ్యమైన ఆరాధన చేయడానికి మా ప్రభువా మమ్మల్ని మీరు పురుకొల్పవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడను, ఎటువంటి ప్రయోజనము లేనటువంటి నిష్ప్రయోజకమైనటువంటి దాసుడని ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను మా తండ్రి. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి, అభిషేకించండి. తద్వారానైనా ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి మాకు మా ప్రభువా మీ జీవములైన మాటలు మా ప్రభు వినిపింపచేయమని, తద్వారా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, మానవ చరిత్రలో మొట్టమొదటి ఆరాధన గురించి, మొట్టమొదటి హత్య గురించి ఈ ఆదికాండము 4వ అధ్యాయంలో నమోదు చేయబడి ఉన్నాయి. ఆ మొదటి ఆరాధనలో ఇద్దరు వ్యక్తులు, మరి ముఖ్యంగా ఒకే కుటుంబంలో జన్మించినటువంటి ఇద్దరు సహోదరులు ఆరాధించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారి పేర్లు ఇక్కడ వ్రాయబడ్డాయి, మనం చదువుకున్నాము. కయీను మరియు హేబేలు వారి అర్పణలతో ఈ ఆరాధన ప్రారంభమైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఏదేను తోటలో ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించడాన్ని బట్టి మానవుని యొక్క జీవితంలో పాపము ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మానవుని జీవితంలో మరణాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి తీర్పు, ఆ పాపానికి ప్రతిఫలం ఏంటంటే రెండవ మరణము. మొదటి మరణము, రెండవ మరణము కూడా చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా వారు ఆజ్ఞని అతిక్రమించడాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ తీర్పుని మరణముగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ మరణము అతి త్వరలోనే ఆ మొదటి కుటుంబంలోనికి ప్రవేశించినట్లుగా మనము చదివినటువంటి లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ఆదాము హవ్వల కుమారులైనటువంటి కయీను, హేబేలు ప్రభువుకి అర్పణలు తీసుకొచ్చినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. నిస్సందేహంగా దేవుడు వారికి ఎటువంటి ఆరాధనను చేయాలి,
లేక దేవుడికి ఎటువంటి ఆరాధన ఇష్టము, దేవుడు ఎటువంటి బలిని కోరుకుంటున్నాడు, ఎటువంటి ఆరాధనను కోరుకుంటూ ఉన్నాడు అనేటువంటి సూచనలు బహుశా అప్పటికే వారికి దేవుడు అనుగ్రహించి ఉండవచ్చు. అయితే ఆ రీతిగా దేవుడు సూచించిన అందువలన వారు ఆ రీతిగా దేవునికి బలి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ సూచనలు కానీ ఆ ఆరాధనకు లేదా ఆ ఆరాధనకు కావలసినటువంటి యోగ్యతలు, అర్హతలు ఈ ఆది కాండములో అయితే వ్రాయబడలేదు. కానీ అప్పటికే దేవుడు వారికి ఆ బలి గురించి, దహన బలి గురించి లేక ఆ ఆరాధనకు కావలసినటువంటి సూచనలు అప్పటికే వారి జీవితాలలో అందించి ఉండవచ్చు అనేది పండితుల అభిప్రాయము. అయితే ప్రియులారా, హేబేలు ఒక గొర్రెల కాపరి తన మందలో తొలిచూలున పుట్టిన వాటిని, మరి ముఖ్యముగా క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి దేవునికి అర్పించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అలాగే తన అన్న అయినటువంటి కయీను ఒక రైతు, భూమిని సేద్యపరిచేటువంటి వ్యవసాయకుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే కయీను తన పొలము పంటలో కొంత అని అక్కడ వ్రాయబడింది. సాధారణమైనటువంటి పొలము పంటలో కొంత యెహోవాకు, దేవునికి అర్పించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ రెండు బలుల మధ్యలో కూడా మనము తేడాని గనక మనం గమనించినట్లయితే, హేబేలుది రక్తముతో కూడినటువంటి బలి, జంతువు బలి. అదేవిధంగా కయీనుది రక్తరహిత బలి, అంటే ఎటువంటి జంతువుని కూడా వధించకుండా చేసినటువంటి బలి అర్పణగా కయీను అర్పణని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ రెండు అర్పణలలో హేబేలు శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాడు. కయీను తన సాధారణమైనటువంటి పొలము పంటలో కొంత తీసుకొని వచ్చి యెహోవా దేవునికి అర్పించాడు. అయితే ఈ రెండు బలులలో ఏది దేవుడు హేబేలు యొక్క బలిని అంగీకరించడానికి, ఏ విషయాలు కయీను యొక్క బలిని తృణీకరించడానికి కారణమయ్యాయో ఇక్కడ అయితే వ్రాయబడలేదు. కానీ ఖచ్చితంగా మనకు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మన హృదయాలను సూటిగా చూస్తున్నటువంటి దేవుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, హృదయాంతరంగాలని సూటిగా చూస్తున్నటువంటి దేవుడు, నీ హృదయములో ఏమి ఆలోచిస్తున్నావో, నీ హృదయములో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆలోచనని, నీ మాటలో, నీ నోటిలో నుంచి వచ్చే ప్రతి మాటని దేవుడు ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటాడు. నీ యొక్క హృదయ స్థితి దేవునికి యథార్థముగా ఉందా? నీ హృదయ స్థితి దేవుని చేత కోరబడేటువంటి స్థితిగా ఉంటుందా? నీ హృదయ స్థితి దేవుని చేత అంగీకరించబడేటువంటి హృదయ స్థితిగా ఉంటుందా? నీ హృదయ స్థితి దేవుని చేత సంతోష పెట్టగలిగినటువంటి స్థితిలో ఉంటుందా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు దేవుడు హృదయాలను చూస్తూ ఉన్నప్పుడు గమనిస్తాడు. ఎందుకంటే మనము చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు, సర్వజ్ఞానిగా ఉన్నాడు. ఆయన అన్ని వేళలా, అన్ని చోట్ల మనతో పాటు ఉండి మనకు అన్ని వేళలా కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనకు చాలినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. హేబేలు యొక్క పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే, హేబేలు యొక్క హృదయ వైఖరి దేవునికి ఆమోదయోగ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, యెహోవా సమూయేలుతో అంటాడు కదా, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టునని చెప్పి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి యెహోవా దేవుడు హేబేలు యొక్క హృదయ స్థితిని చూసినటువంటి వాడు, హేబేలు యొక్క హృదయ వైఖరిని సూటిగా చూస్తూ ఆయన అర్పించినటువంటి బలిని లక్ష్య పెట్టినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, హేబేలు యొక్క హృదయ వైఖరి దేవునికి ఆమోదయోగ్యముగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. హేబేలు అర్పించినటువంటి బలి దేవునికి సరైన రీతిలో దేవునికి బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు సరైనటువంటి విశ్వాసము కలిగినటువంటి హేబేలు యొక్క అర్పణని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక మాట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ హేబేలు యొక్క అర్పణను గురించి మరొక చక్కని మాట అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో
విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని చెప్పి వ్రాయబడుతుంటుంది. దేవుడు దేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు? హేబేలు అర్పించినటువంటి అర్పణల గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు అక్కడ చాలా స్పష్టంగా హేబేలు యొక్క విశ్వాసాన్ని చూస్తూ ఉంటున్నాడు. హేబేలు ఎటువంటి నీతి గలవాడై ఉంటున్నాడో చూస్తూ ఉంటున్నాడు. అందుకే ఆ 11వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా దేవుడు హేబేలు యొక్క అర్పణల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. హేబేలు యొక్క జీవితము గురించి, హేబేలు యొక్క హృదయ స్థితి గురించి చాలా స్పష్టంగా ఎరిగినటువంటి వాడై చాలా స్పష్టమైనటువంటి మాటలతో దేవుడు సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ హేబేలు కయీను ఒకే కుటుంబంలో జన్మించినప్పటికీ, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి సహోదరులు అయినప్పటికీ కూడా విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇద్దరు కూడా విభిన్నమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే దేవుని సేవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకరు శ్రేష్టమైన వాటిని అర్పించారు, మరొకరు సాధారణమైనటువంటి పొలము పంటలో కొంత తీసుకుని వచ్చి యెహోవా దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాలలో మొట్టమొదటిగా మనము హేబేలు యొక్క వ్యక్తిత్వం గురించి ధ్యానం చేద్దాం. హేబేలు తన సహోదరుడికైనటువంటి కయీను కంటే చాలా పూర్తిగా భిన్నమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. హేబేలు ఒక విధేయత కలిగినటువంటి కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. విధేయత కలిగినటువంటి విశ్వాసిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఒక మంచి గొర్రెల కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కానీ దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి మనము క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ఆయన ఉంచినటువంటి విశ్వాసము, ఆ విశ్వాసము కొరకు ఆయన చెల్లించినటువంటి వెలని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హేబేలు ఏ రీతిగా అయితే విశ్వాసము కలిగి ఉంటున్నాడో అటువంటి విశ్వాసము నీవు నేను కూడా కలిగి ఉండాలి అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో హేబేలు యొక్క జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే హేబేలు అనేక విషయాలలో మొదటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మానవ చరిత్రలో చనిపోయినటువంటి మొదటి వ్యక్తి హేబేలుగా ఉంటూ ఉన్నాడు. భూమిపైన హత్య చేయబడినటువంటి మొదటి వ్యక్తి హేబేలుగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా క్రీస్తుకి సాదృశ్యంగా పోల్చబడ్డారు అంటే హేబేలు క్రీస్తుకు సాదృశ్యంగా మొదటి వ్యక్తిగా పోల్చబడి ఉంటున్నాడు. దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి ఆరాధనను అర్పించినటువంటి మొదటి వ్యక్తిగా హేబేలు నిలబడుతూ ఉంటున్నాడు. దేవుని కొరకు శ్రమ అనుభవించి చనిపోయినటువంటి హతసాక్షిగా ఉన్నటువంటి హేబేలు మొదటివాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ రీతిగా అనేక విషయాలలో మానవ చరిత్రలో బైబిల్ గ్రంథములో అనేక విషయాలలో హేబేలు మొదటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. హేబేలు యొక్క వ్యక్తిత్వం గురించి మనము ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అంతా కూడా విశ్వాస వీరుల జాబితాతో నిండిపోయి ఉంటుంది. అయితే ఆ విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి స్థానం ఎవరిది అని గనక ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి గనక మనం చదువుకుని వస్తున్నట్లయితే 4వ వచనములో మొట్టమొదటిగా హేబేలు పేరు అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. అంటే బైబిల్ గ్రంథం అంతటిలో కూడా విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి స్థానము హేబేలుది. ప్రియులారా, కాబట్టి హేబేలు యొక్క విశ్వాసాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడే 11వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. తద్వారా ఎంతో విశ్వాసము కలిగినటువంటి హేబేలు దేవునికి ఇష్టుడిగా జీవించి ఉంటున్నాడు. అందును బట్టి హేబేలు అర్పించినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హేబేలు విశ్వాసముతో దేవుని ఆరాధించాడు. హేబేలు విశ్వాసముతో దేవుని యందు విధేయత కలిగినటువంటి ఆ వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అబ్రహాము ఏ రీతిగా దేవుని యందు విశ్వాసము కలిగి ఇస్సాకుని అర్పించడానికి సిద్ధపడ్డాడో ఆ రీతిగానే హేబేలు కూడా విశ్వాసముతో విధేయతతో దేవునికి బలి అర్పించినటువంటి విశ్వాస జీవితాన్ని నీవు నేను కూడా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ హేబేలు తన విశ్వాసాన్ని కొనసాగించినట్లుగా, హేబేలు తన విశ్వాసాన్ని సహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి తన అన్న అయినటువంటి కయీను బహుశా అనేక సార్లు
హేబేలు యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి, హేబేలు ఈ లోకములో తన రాజీ పడిపోయేటట్లుగా అనేక రీతులుగా ప్రయత్నించి ఉండి ఉండవచ్చు కయీను ద్వారా. అయితే హేబేలు తన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో సరైనటువంటి సంబంధము సహవాసము కలిగి, ఆ దేవుని యందు తనకున్నటువంటి విశ్వాసాన్ని కొనసాగించినట్లుగా హేబేలు యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అక్కడే 11వ అధ్యాయము 4వ వచనములో దేవుడు తన అర్పణను గురించి సాక్ష్యమిస్తూ హేబేలు నీతిమంతుడు అని చెప్పి సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34-35 వచనాల్లో చూసినట్లయితే నీతిమంతుడైన హేబేలు రక్తము అని చెప్పి అక్కడ వ్రాయబడుతుంటుంది. హేబేలు కూడా క్రీస్తు ప్రభువారి మాదిరిగా రక్తాన్ని చిందించాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని చేత ఒక యోగ్యమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి హేబేలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నీతిమంతుడైన హేబేలు రక్తము అని చెప్పి అక్కడ వ్రాయబడుతుంటుంది ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను కదా, అందుకే కదా కయీను హేబేలును చంపాడు అని చెప్పి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి హేబేలు క్రియలు విశ్వాసముతో ఉన్నటువంటి క్రియలుగా కనబడుతూ ఉంటున్నాయి. హేబేలు చేసినటువంటి క్రియలు తన విశ్వాసాన్ని బయలుపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి వ్రాయబడుతుంటుంది. కాబట్టి క్రియలు కలిగినటువంటి హేబేలు యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటున్నాం. నీతి క్రియలు కలిగినటువంటి హేబేలు యొక్క అర్పణని దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ హేబేలు దేవుని కొరకు శ్రమపడినట్లుగా, హింసించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హేబేలు తన విశ్వాసాన్ని బట్టి, తన నీతిని బట్టి ఎంతగానో శ్రమ పడినట్లుగా, మరి ముఖ్యంగా ఒక గొప్ప హతసాక్షిగా మారినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-12 వచనాల్లో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి హేబేలు కూడా దేవుని కొరకు ఎన్నో శ్రమలను అనుభవించినటువంటి హేబేలు యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హేబేలు దేవుని యందు నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా, మరి ముఖ్యంగా దేవుని కొరకు శ్రమపడినటువంటి జీవితం జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే హేబేలు కూడా క్రీస్తు వలె రక్తము చిందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23-24 వచనాల్లో చూసినట్లయితే హేబేలు రక్తము కంటే క్రీస్తు రక్తము మరి మెరుగైనటువంటి మాట మాట్లాడుతుంది, పలుకు ప్రోక్షణ రక్తము అని చెప్పి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా. హేబేలు మరి క్రీస్తు ఇద్దరు కూడా దుష్టుల చేత చంపబడ్డారు. యేసు క్రీస్తు ప్రభువారైతే మన పాపాలకు ప్రత్యామ్నాయంగా ప్రాయశ్చిత్తంగా మారాడు. హేబేలు మరి వారిద్దరూ కూడా దుష్టుల చేత చంపబడినప్పటికీ ఒక భక్తుడు అన్నాడు కదా, వారిరువురు చేసినటువంటి బలి అర్పణలో 3 భిన్నమైనటువంటి ఆలోచనలు ఆ భక్తుడు ఈ రీతిగా వ్రాస్తూ వచ్చాడు. హేబేలు రక్తం అంటండి హింసాత్మకంగా చిందించబడింది, తీసుకోబడింది. అయితే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఇష్టపూర్వకంగా అర్పించబడినట్లుగా ఆ భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హేబేలు రక్తము భూమిలో నుంచి ప్రతీకారం కోసం మొరపెట్టింది, కానీ క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయకుండా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంది క్రీస్తు రక్తం అని చెప్పి ఆ భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ హేబేలు రక్తం ఎటువంటి పాపాన్ని కూడా శుద్ధి చేయలేదు, కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మన యొక్క పాపము ఎంతటి ఘోరమైనటువంటి పాపమైనప్పటికీ కూడా మన పాపం అంతటిని సమూలముగా కడిగివేసి, సమూలముగా మరి ఇంకెన్నడూ కనబడకుండా ఆ పాపాన్ని కడిగివేయగలిగినటువంటి శక్తి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ తర్వాత కయీను యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, కయీను విశ్వాసము లేకుండా విశ్వాస లేమితో బాధపడుతున్నట్లుగా మనం యొక్క
లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కయీను యొక్క హృదయ వైఖరి దేవుని చేత అంగీకరించబడనటువంటి హృదయ వైఖరి కలిగినటువంటి వాడుగా మా కయీను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హేబేలు పైన అసూయపడ్డాడు, కోప్పడ్డాడు, గర్వాన్ని పెంచుకున్నాడు, ఎంతో స్వార్థపూరితంగా ప్రవర్తించాడు. అంత మాత్రమే కాదు, కానీ తనలో ఉన్నటువంటి ఆ ద్వేషం ఏం చేసిందంటే తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపివేసినట్లుగా, తద్వారా కయీను శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందును బట్టి కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, కయీనుతో నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటూ ఉన్నాడు. అంటే కయీను యొక్క క్రియలు దేవుని దృష్టిలో దుష్క్రియలుగా కనపడుతూ ఉంటున్నాయి అనేటువంటి సత్యాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అందుచేతనే కయీను యొక్క అర్పణ అంగీకరించబడలేదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, మరియు మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియురై ఉండెను గనుకనే కదా అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. యోహాను మరింత స్పష్టంగా కయీను యొక్క క్రియలు ఎటువంటి దుష్ట క్రియలుగా ఉంటున్నాయో, ఎటువంటి నీతి మాలినటువంటి క్రియలుగా ఉంటున్నాయో, ఎటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో యోహాను భక్తుడు అక్కడ చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉంటున్నాడు. హేబేలు యొక్క క్రియలు నీతి క్రియలుగా ఉంటున్నాయి, కయీను యొక్క క్రియలు నీతి మాలినటువంటి క్రియలుగా ఉంటున్నాయి. కాబట్టి ఆ నీతి మాలినటువంటి క్రియలను బట్టి హేబేలు మీద పడి అతనిని చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అడిగాడు కదా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అతని హృదయంలో నుంచి, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనం అంతా కూడా, ఆ కపటము, ఆ దుష్ట ఆలోచనలు, ఆ హేబేలు మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషము, పగ అన్నిటినీ వెళ్ళగక్కుతూ అన్నాడు కదా, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని అడిగాడు. అంటే దేవునితోనే ఒక అబద్ధాన్ని చెప్పినట్లుగా, దేవునితోనే ఎంతో అహంకారపూరితంగా ప్రవర్తించినట్లుగా, ఎంతో నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించినట్లుగా ఆ కయీను యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తనను గద్దించినప్పుడు, తనని హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపపడే బదులు దేవునితోనే ఒక అబద్ధమాడినటువంటి దుష్టునిగా కయీను మిగిలిపోయి ఉంటున్నాడు. వాస్తవానికి దేవుడు కయీనుతో 3 మార్లు మాట్లాడి ఉంటున్నాడు. మనం చదివినటువంటి ఆ 4వ అధ్యాయంలో మొదటిగా 6వ వచనములో యెహోవా కయీనుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 9వ వచనంలో రెండవదిగా కయీనును సంధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3వదిగా 10వ వచనంలో కూడా కయీను యొక్క పాపాన్ని బట్టి, ఆ పాపము నుంచి వచ్చేటువంటి పర్యవసానాలు ఏ రీతిగా ఉంటాయో, ఆ పాపము కయీనుని ఏ రీతిగా ఏలుబడి చేయబోతుందో చాలా స్పష్టంగా హెచ్చరించినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టి తన తమ్ముడిని చంపివేసినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యోధా పత్రిక 11వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడచిరి అంటూ ఉన్నాడు. అంటే వారి స్వంత ఆరాధన మార్గాలను కయీను వంటి వారు ఈ లోకములో కలిగి ఉన్నారు. అటువంటి మార్గాలను మనం వెంబడించకూడదు. అటువంటి సొంత ఆరాధన మార్గాలను అనుసరిస్తున్నటువంటి వారి ఆరాధనను మనము అనుసరించకూడదని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కయీను అర్పణ బహుశా అతని దృష్టిలో ఆమోదయోగ్యమైనదే, కానీ అది దేవుని చేత తృణీకరించబడినటువంటి అర్పణగా మిగిలిపోయింది. ఏదో ఒక విధంగా దేవుడు నిర్దేశించినటువంటి ఆ ఆరాధనా క్రమం ఏదైతే ఉందో ఆ ఆరాధనా క్రమాన్ని ఉల్లంఘించాడు. కాబట్టి కయీను యొక్క అర్పణ అంగీకరించబడలేదు అనేటువంటి సత్యాన్ని దేవుడు ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా కయీను తన ప్రథమ ఫలములో కొంత తేలేదు, కానీ తన పొలము పంటలో కొంత తీసుకుని వచ్చి యెహోవా దేవునికి అర్పించాడు. కాబట్టి అంటే తన ప్రథమ ఫలాన్ని అర్పించలేదు కాబట్టి దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా కయీను దేవునికి ఎలా అర్పించాలో, ఏమి అర్పించాలో, సరైన ఆరాధన ఏదయ్యుందో ఎరిగిన వాడై ఉండి కూడా
ఆ రీతిగా సరిచేసుకోకపోవటాన్ని బట్టి కయీను యొక్క అర్పణ త్రోసివేయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కయీను కోపముతో తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కోపము ఎవరి మీద? తన తమ్ముడైనటువంటి హేబేలు మీద కోపాన్ని పెంచుకున్నట్లుగా, తన తమ్ముడైనటువంటి హేబేలు మీద ద్వేషాన్ని పెంచుకున్నట్లుగా, అసూయని పెంచుకున్నట్లుగా, పగ ప్రతీకారాలతో రగిలిపోయినటువంటి ఆ కయీను యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు మన ముందు ఉంచుతూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఆ కయీను యొక్క వ్యక్తిత్వాన్ని ముమ్మారు సంధించినప్పటికీ కూడా పెడచెవిని పెట్టివేసి దేవునిని ఆరాధించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, రెండు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలని మనం చూస్తూ వచ్చాం. ఒకటి హేబేలు యొక్క వ్యక్తిత్వం. హేబేలు విశ్వాసము కలిగినటువంటి వాడై ఉన్నాడు. హేబేలు నీతి క్రియలు చేసి దేవుని చేత అంగీకరించబడేటువంటి ఆరాధనను చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొక పక్కన కయీను చాలా నిర్లక్ష్యపు ధోరణితో దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ఆరాధన సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పాపము తన మీద ఏలుబడి చేస్తుంది అని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా ఆ మాట పెడచెవిని పెట్టేసి దేవునిని ఆరాధించడానికి, దేవునికి అర్పణను తీసుకొచ్చి ఆరాధించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా దేవునితోనే అబద్ధమాడినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ రీతిగా దేవునితో అబద్ధమాడటాన్ని బట్టి, ఆ రీతిగా ఒక అబద్ధము చెప్పటాన్ని బట్టి కయీను వ్యక్తిగతంగా శపించబడ్డాడు. తన కుటుంబం అంతా కూడా శపించబడింది. కయీనును బట్టి భూమి నిస్సారముగా మారిపోయింది, భూమి శపించబడింది. మరి ముఖ్యంగా దేశ దిమ్మరిగా మిగిలిపోయాడు. కయీను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ప్రియులారా, ఏ రీతిగా మనము దేవునిని ఆరాధించడానికి వచ్చాము? హేబేలు వలె గొప్ప విశ్వాసముతో దేవునిని ఆరాధించడానికి వచ్చామా? నీతి కలిగి దేవుని సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములై ఉన్నాయి. అటువంటి ఆధారములైనటువంటి నీతితో న్యాయముతో దేవుని సన్నిధికి వచ్చావా? లేక కయీను వ్యక్తిత్వం కలిగి చాలా నిర్లక్ష్య ధోరణితో, అహంకారపూరితమైనటువంటి ధోరణితో దేవుడు నిన్ను మాటి మాటికి గద్దిస్తూ ఉన్నప్పటికీ, దేవుడి నీ యొక్క జీవితాన్ని గురించి మాటి మాటికి హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క మాటలను పెడచెవిని పెట్టి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని దేవుని ఆరాధించడానికి కనుక వచ్చినట్లయితే, కయీను ఏ రీతిగా అయితే తన అర్పణను అంగీకరించబడలేదో ఆ రీతిగానే మన అర్పణలు కూడా దేవుడు అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని మన ముందు ఉంచుతుంటున్నాడు. ప్రియులారా, కయీను తన హృదయంలో కపటము కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కయీను ఎంతో వేషధారణ కలిగినటువంటి వాడుగా రొమ్ములో తన పాపాన్ని కప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడు నీ హృదయాంతరంగాలను చూస్తూ ఉంటున్నాడు. నీ అర్పణ దేవునికి అంగీకారముగా ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, నీ హృదయ వైఖరిని చూస్తూ ఉంటున్నాడు, నీ హృదయ స్థితిని చూస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అబద్ధాలతో, మోసాలతో, పగలతో, ప్రతీకారాలతో రగిలిపోతున్నట్లయితే కనుక ఆ అర్పణని దేవుడు అంగీకరించడు. అటువంటి ఆరాధనని దేవుడు అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని దేవుడు చాలా కఠినంగా ఈ ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, హేబేలు వంటి మంచి విశ్వాసం కలిగి దేవుని ఆరాధిద్దాం. అటువంటి కృప, అటువంటి దీవెన, అటువంటి ధన్యత చేరవచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక.